నమస్కారం కృష్ణారావు గారు. నమస్కారం. వెల్కమ్ టు అవియర్ టాక్స్. ఈరోజు మనము అంతర్జాతీయంగా ఇవాళ చాలా ఒక ముఖ్యమైన ఫ్యాక్ట్ భారతదేశానికిను ఇరాన్కి జరిగింది. అది ఏంటంటే అక్కడ చబహర్ పోర్టుకి 10 years మెయింటెనెన్స్ అండ్ దీన్ని చేయడానికిను దీనివలన ఇండియాకి మనకి వచ్చే సరుకులు అంటే ఆ పాసి దేశాల నుంచి ఆఫ్ఘనిస్తాను వీటన్నిటి నుంచి మామూలుగా వచ్చేదానికన్నా దీనివలన ఏమవుతుందంటే కొంచెం వెసులుబాటు చాలా చక్కగా ఉంటుంది. అంటే ఇంటరప్షన్స్ లేకుండా ఇంపోర్ట్స్ అవన్నీ చాలా చక్కగా జరుగుతాయి. సో దీని మీద మనకి లాంగ్ టర్మ్లో అంటే 10 years అని అంటే ఇట్స్ నాట్ ఏ స్మాల్ పీరియడ్. డెఫినెట్గా ఇండియన్ ఎకనామిక్ గ్రోత్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ అగ్రిమెంట్ ఏ విధంగా బాగుంటుంది. ఒకవేళ ఇదే అగ్రిమెంట్ బికాజ్ ఇరాన్ అనేది పాశ్చాత్య దేశాలతో మళ్ళీ సత్సంబంధాలు లేకపోవడం వలన ఇండియా మీద కూడా ఏమైనా శాంక్షన్స్ ఉంటాయా అనేది చిన్న అనుమానం మధ్యలో ఉందన్నమాట. దీన్ని మీరు నివృత్తి చేస్తే బాగుంటుంది. ఇది చాలా రోజుల నుంచి నలుగుతూ ఉన్న విషయం. ఈ చబహర్ పోర్టును భారతదేశం తీసుకొని మనం దాన్ని రన్ చేసేటట్టుగా అక్కడి నుంచి ఆఫ్ఘనిస్తాన్ వరకు ముందు రైల్ రోడ్ ఏర్పాటు చేసి ఆఫ్ఘనిస్తాన్కు సంబంధించిన మినరల్స్ వాటిని ఎవాక్యుయేట్ చేయడానికి ప్లాన్ చేశారు. దీంట్లో చాలా ఇన్వాల్వ్మెంట్ ఉంది. ఒకప్పుడు అమెరికా కూడా ఆఫ్ఘనిస్తాన్లో అమెరికాకు ఫ్రెండ్లీ గవర్నమెంట్ ఉన్నప్పుడు మనకు దీంట్లో శాంక్షన్స్ వేవర్ కూడా ఇచ్చింది. బట్ ఆ పైన అమెరికా అంత దీనికి ప్రోయాక్టివ్గా సపోర్ట్ చేయటం లేదు. దీని ప్రధానమైన ఇంపార్టెన్స్ ఏంటి అంటే సెంట్రల్ ఏషియన్ కంట్రీస్ ఇవన్నీ ఉజ్బెకిస్తాను, కజకిస్తాను, కిర్గిస్తాను ఇవన్నీ ఉన్నాయి కదా, ఇవన్నీ బేసిక్గా ల్యాండ్ లాక్డ్ కంట్రీస్. వాటికి పోర్ట్ లేదు దగ్గర. రష్యా నుంచి కూడా ఏవైనా మనకు రావాలి అంటే బాల్టిక్ సీ నుంచి మొత్తం అంతా యూరప్ అంతా తిరిగి ఇటుకు రావాలి. వీటి బదులుగా ఈ సెంట్రల్ ఏషియన్ కంట్రీసు ఇది మధ్య ఏషియా ప్రాంతంలో ఉన్నటువంటి ఈ దేశాలు రష్యా నుంచి ఏదైనా మంచి ఆల్టర్నేటివ్ రూట్ ఉంటే బాగుంటుంది ఇండియాకు. ఇంకా సరే ఇండియాతో పాటు మిగిలిన అదర్ కంట్రీస్కి కూడా ట్రేడ్ డెవలప్ కావడానికి వీలుంటుందనేది ఐడియా. న్యాచురల్ ల్యాండ్ రూట్ ఒకటి ఉన్నది. మనకన్నీ సత్సంబంధాలు ఉండి దేశాలన్నీ సక్రమంగా ఉండుంటే సెంట్రల్ ఏషియన్ కంట్రీస్ నుంచి ఆఫ్ఘనిస్తాను, పాకిస్తాన్ మీదుగా ఇండియాకు ల్యాండ్ రూట్లో వచ్చేయచ్చు. ఇన్ఫ్యాక్ట్ అది చీపర్ అవుతుంది. ఇన్ఫ్యాక్ట్ అక్కడి నుంచి కనుక మనం పైప్ లైన్ కనుక రన్ చేసుకోగలిగితే చాలా ఈ ఆయిల్ రిజర్వ్స్ ఉన్నాయి, అవి కూడా తెచ్చుకోవచ్చు. కానీ జియో పొలిటికల్ ప్రాబ్లమ్స్, ఆఫ్ఘనిస్తాన్లో స్టెబిలిటీ లేకపోవటం, పాకిస్తాన్ మనకు ఎనిమిటీ ఉండటం, ఆ పాకిస్తాన్ దీనికి కోఆపరేట్ చేయటం లేదు. కోఆపరేట్ చేయకపోబట్టి ఆల్టర్నేటివ్ సిస్టమ్ కోసం ఒకటి ఎతుకుతూ ఉన్నాం మనం. దాన్ని నార్త్ సౌత్ కారిడార్ అని పెట్టి ఎగ్జిస్టింగ్ పోర్ట్ ఇంకోటి ఉంది, దాని పేరు ఏదో ఉంది, బందర్ అని అబ్బాస్ అని ఒకటి ఉంది అక్కడ, ఇరాన్ పోర్ట్. దాని ద్వారా ఆల్రెడీ ఈ కనెక్టివిటీ కోసం వయా అజర్బైజాన్ వాటి మీదుగా యూరోపియన్ కంట్రీస్ కూడా ఒకటి రన్ అవుతుంది. బట్ దాంతో పోల్చి చూసుకుంటే ఈ చబహర్ పోర్ట్ ఏంటంటే ఇది చాలా డీప్ పోర్టు, పెద్ద పెద్ద కంటైనర్లు రావచ్చు. అండ్ దీంతో ఈ సెంట్రల్ ఏషియన్ కంట్రీస్కు మంచి కనెక్టివిటీ ఆఫ్ఘనిస్తాన్కు వస్తుంది. కొంతకాలం మనం దీన్ని పుష్ చేసి ఒక లెవెల్లో ఆపేసాం, ఎందుకంటే భయపడ్డాం ఈ అమెరికన్ శాంక్షన్స్కు. అప్పుడు చైనా ఇంట్రెస్ట్ చూపెట్టి దీన్ని తీసుకోవడానికి ఏదో కొంత ఒక సెక్షన్ ఆఫ్ దాంట్లో చైనా ఆల్రెడీ ఒక అగ్రిమెంట్తో ఎంటర్ అయిపోయింది. జియో పొలిటికల్గా అది మనకు పెద్ద ప్రాబ్లం అవుతుంది. ఎందుకు మనకి ఎడితిరిగి ఇంకో ఇంపార్టెంట్ పోర్టు గ్వాదర్ అనేది బెలూచిస్తాన్లో ఉన్నది, పాకిస్తాన్ కింద ఉన్నది. దాని ద్వారా చైనా ఆల్రెడీ ఒక కనెక్టివిటీ ఏర్పాటు చేసుకుంటూ ఉన్నది. ఇది కూడా చైనా చేతిలోకి పోతే మనకు పెద్ద ఎఫెక్ట్ అవుతుంది. అందుకని ఐ థింక్ ఈ ఇనిషియేటివ్ తీసుకొని ఇరాన్తో ఈ చబహర్ పోర్టు ఒక 10 years మనం మేనేజ్ చేసుకునేటట్టుగా అగ్రిమెంట్కి వచ్చారు. చాలా చాలా గుడ్ డెసిషన్.
భారతదేశానికి చాలా ప్లస్ అయ్యేటటువంటి స్టేషన్, దాంట్లో ఎటువంటి డౌటు లేదు. ఇక్కడి నుంచి ఆ చబహర్ పోర్ట్ను డెవలప్ చేసి అక్కడి నుంచి ఆ రైల్ రోడ్ నెట్వర్క్ కనుక సెంట్రల్ ఏషియా, ఆఫ్ఘనిస్తాన్ కనుక ఎక్స్టెండ్ చేసుకోగలిగితే అక్కడి నుంచి చాలా మినరల్ వెల్త్, ఆయిల్ వెల్త్ మనం ట్యాప్ చేసుకొని తెచ్చుకోవడానికి వీలుంటుంది. అక్కడి నుంచి ముంబై కానీ కాండ్లా కానీ వచ్చేసేసి ఇండియాలోకి రావడానికి వీలుంటుంది. కోర్స్ ఈరోజు ఇది కాంగానే అమెరికా శాంక్షన్స్ యొక్క ఉంటుందనేది ఒకటి చెప్పింది. మేబీ పర్స్యూయేట్ చేయొచ్చు ఇండియా పర్స్యూయేట్ చేసి శాంక్షన్స్ పడకుండా చూసుకోవచ్చు. ఎందుకంటే ఆ ఆల్టర్నేటివ్ చెప్తే అమెరికా కూడా ఇండియాను శాంక్షన్స్ పెట్టవచ్చు. మేము కనుక అక్కడ ఎంటర్ కాకపోతే చైనా ఎంటర్ అయిపోతుంది. చైనా ఎంటర్ అయిపోయి చేస్తే ఇంకా దట్స్ మచ్ వర్స్ ఏ సొల్యూషన్ ఫర్ అమెరికా. అందుకని ఆ థ్రెట్ అవుతుందనేది కానీ చెప్పగలిగితే మేబీ శాంక్షన్స్ నుంచి కూడా మనం బయటపడవచ్చు. వాళ్ళు శాంక్షన్స్ ఉన్నా కూడా ఫేస్ చేసుకొని ముందుకు తీసుకుపోవాల్సిన ప్రాజెక్ట్ ఇది ఫ్రమ్ అవర్ యాంగిల్. ఎందుకంటే ఇండియాలో కూడా చాలా రోజుల తర్వాత ఇప్పుడు పోర్ట్ డెవలప్మెంట్ మీద బాగా దృష్టి పెట్టారు. అన్నిటి ఇన్ఫ్యాక్ట్ లేటెస్ట్ ఎకానమిస్ట్లో దాని మీద రైటప్ కూడా రాశాడు అబౌట్ ఏ రకంగా ఈ 10 ఏళ్లలో ఈ పెద్ద పోర్టులంతా హ్యాండ్లింగ్ కెపాసిటీ ఎంత పెరిగింది, ఎంత పెద్దవైనాయి, ఎంత బాగా రన్ అవుతూ ఉన్నాయి. సో ఇంటర్నల్ బ్యాక్వర్డ్ లింకేజెస్ ఇన్ టర్మ్స్ ఆఫ్ రైల్ రోడ్ కూడా డెవలప్ చేస్తున్నాం. అటువంటిప్పుడు ఎక్స్టర్నల్ లింక్ అనేది చాలా అవసరం. ఈ చబహర్ పోర్టు మనం తీసుకోవడం అనేది వెరీ గుడ్ డెవలప్మెంట్ అండ్ దేశానికి బాగుంటుంది. ఇన్ఫ్యాక్ట్ దట్ షోస్ ఆల్సో ఇరాన్కు ఇండియాకు ఉన్న జియోపొలిటికల్ స్ట్రాటజిక్ రిలేషన్షిప్ను కూడా ఇది బాగా బయటికి తెస్తుంది. ఇరాన్ ఆఫ్ కోర్స్ ఇస్ థియోక్రాటిక్, మతపరమైన ఫండమెంటలిస్ట్ కంట్రీ, దాంట్లో ఏమీ డౌట్ లేదు. కానీ ఈ విషయాల్లో మాత్రం కొంత ఫ్లెక్సిబుల్గా ఉంటున్నది రీజిమ్. ఇన్ఫ్యాక్ట్ అప్పుడు నృపుర్ శర్మ దాని మీద కూడా రియాక్ట్ అయిన కంట్రీస్లో ఇరాన్ ఒకటి. ఆ టైంలో యాక్చువల్గా ఇక్కడ ఇరానియన్ ఫారిన్ మినిస్టర్ ఉన్నాడు. ఆమె వెంటనే బీజేపీ నుంచి ఎక్స్పెల్ చేసి వీ డిసోసియేట్ అని చెప్పేశారు. ఇన్సిస్ట్ చేశాడు ఆమెను ఏదో కేసు పెట్టమని, ఏదో సంథింగ్ దే వాంటెడ్. దట్ ఆమె ఇండియన్ గవర్నమెంట్ రిజెక్టెడ్. ఇంతవరకే పోతాం కానీ ఇంత మించిపో అండ్ హీ గాట్ రికన్సైల్డ్. సో కొంతవరకు అదేంటనంటే ఈ ఫండమెంటలిజాన్ని ఎక్స్ట్రీమ్కు తీసుకుపోవటం లేదు ఇరాను విత్ రెఫరెన్స్ టు ఇండియా. దట్స్ ఎ గుడ్ థింగ్. సో ఇది గుడ్ మూవ్ ఇన్ ఫ్యాక్ట్. అండ్ ఇండియాకు మంచిదే, ఇరాన్కు మంచిదే, సెంట్రల్ ఏషియా నుంచి ఇంపోర్టింగ్ కూడా మంచిదే. సో లెట్స్ హోప్ ఈ ప్రాజెక్టు సక్సెస్ఫుల్ అవుతుందని. థ్యాంక్స్ అండి.